ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక కాపు నాయకుడి ఇంటి మీద ఈ రకంగా దాడి చేస్తే ప్రశ్నించట్లేదు అనేది అంబటి రాంబాబు గారు కుమార్తె మాట్లాడుతుంది. తిట్టేస్తా ఉంటే వదిలేస్తారా? పోనీ ఎఫ్ఐఆర్ అన్యాయంగా అరెస్ట్ చేశారు పోలీసులు అంటున్నారు కదా, అలా వదిలేయమంటారా? కాపు నాయకుడి ఇంటి మీద ఈ రకంగా దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడనేది ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు ఆయన తిట్టాడు, దాడి జరిగింది, ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఆవిడ కులాన్ని తెస్తుంది, ఫైన్, బాగానే ఉంది. ఆమె కాపు కులం, ఆమె ఎందుకు చౌదరిని పెళ్లి చేసుకోవడం? వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు మరి అదే కులమైన పవన్ కళ్యాణ్ గారి మీద ఆవంతున లంబూతులతో విరుచుకుపడుతుంటే ఏం చేశాడు ఆయన? అదే కాపు కులంకి సంబంధించిన కార్యకర్తలు తీసుకెళ్లి అర్ధరాత్రి కాళ్ళు పైకి కట్టేసి తల కింద ఆడేసి. సిటిజన్ రిపోర్ట్ లో ఎక్కడ జంతు అవశేషాలు లేదు అనేది వైసీపీ వాదన. కల్తీ జరిగిన మాట వాస్తవం అండి. సిట్ రిపోర్ట్ మీరు చూసారా? నేను చూశానండి. కళ్యాణ్ గారు ఏదో 10% 20% కలిసి ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ అసలు నెయ్యే లేదు. మనం ఒక 10% తప్పు కనిపెడదామంటే 100% తప్పుకు దొరికారు వాళ్ళు. కొవ్వు ఎట్లా వచ్చిందండి? యానిమల్ బేస్డా, ప్లాంట్ బేస్డా? యానిమల్ బేస్డ్. మరి యానిమల్ బేస్డ్ అంటే యానిమల్ నుంచి వచ్చేదే కదా ఫ్యాట్. జంతు కొవ్వు అనేది సిటిజన్ రిపోర్ట్ లో లేదు కదా. నేను అది వచ్చిన ప్రధాన మూలం ఎక్కడి నుంచి? కొవ్వు నుంచే కదా, జంతు కొవ్వే కదా అది. అసలు సిట్లోనే వెరీ క్లియర్గా 250 డిగ్రీల దగ్గర హీట్ చేసే ఇవి కెమికల్గా తయారవుతాయి, వీటిని కలపడం జరిగింది పామ్ ఆయిల్ అని సిట్టే చెప్పింది కదండి. మరి నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు రాజకీయ పార్టీలు కోర్టులో ఉన్నటువంటి కేసు మరి ఎందుకు బయట తీసుకొచ్చి ఇలా రచరచ చేస్తారు? రాజకీయ నాయకులు చేస్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనుగడ శూన్యం అవుతుంది. సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక మనిషి జన్మ ఎత్తితే. ఇదే ప్లేస్కి సంబంధించి మీ పార్టీ నాయకురాలు అధికార ప్రతినిధి రజనీ గారు కూడా ఒక కామెంట్ చేశారు. ఏం చెప్తారు మీరు? మీ పార్టీ నాయకురాలు అనౌన్స్ చేసింది లేటెస్ట్ చూడండి. ఆవిడకి పార్టీకి ఇప్పుడు సంబంధం లేదు. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రతి విషయానికి ఎందుకు పెట్టుకుంటారండి? అది చాలా పవిత్రమైన విషయం, ఇంపార్టెంట్ విషయం. అది జనాలు ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన విషయం. అది గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి దాడి మీద ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు ఒక అధికార ప్రతినిధిగా? ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా దాడులను మేము ఖండించామండి. నా అధినాయకత్వం, అధిష్టానం కూడా ఖండించింది. వాళ్ళనేమి కూర్చోబెట్టి దాడులు చేశారు, సభాషను వాళ్ళకేమి మెడలేదు. స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు చెప్పిన కదా, మేమే దాడి చేసామని చెప్పారు బహిరంగ. ఆవిడ ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారండి, అందరూ ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తేయడానికి వెళ్తే నన్ను సన్మానించాల్సింది పోయి, తన శాల్వా కప్పాల్సింది పోయి. అంబటి రాంబాబు గంజాయి బ్యాచ్. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు దాదాపు అధికారం చేపట్టి 19 కాలం అవుతుంది. సుగాలి ప్రీతి మీకు ఐడియా ఉందా? అంత పెద్ద ర్యాలీ చేసి ఒకవైపు ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా చూసేలా చేసింది. ఆ కేసు విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు, అది వాళ్ళ అమ్మే చెప్పింది. ఆ సాక్ష్యాలు ఏవైతే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలో అవన్నీ స్పాయిల్ అయినాయి. అసలు డిఎన్ఏనే మార్చేస్తే ఏం చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? కూర్చొని ఆయన జడ్జి కాదు కదా, ఇదిగో వీళ్ళకి శిక్ష చేసేయండి అని చెప్పడానికి. మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? ఒక మహిళగా ఇది మహిళా పురుషుల అని కాదండి, అది కూడా వ్యక్తిగత విషయాలు. అందులో ఏముందో ఏమో మాకు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను తప్పు చేసినా తల తీసే చట్టాలు రావాలని బలంగా కోరుకునే వ్యక్తిగా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? లా అండ్ ఆర్డర్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో జరిగిపోతుందని ఆయన నాలుగు క్రియేట్ చేసి ఏఐ వీడియోలు వేసుకొని లేని గుంపుని క్రియేట్ చేసి మీడియాలో వదలగొట్టినంత మాత్రం లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయినట్టేనా? 2029లో మీ జన సైనికుల కోరిక నెరవేరుతుందా? 3 కూటమిలో ఉన్నప్పుడు నేను వచ్చి మా నాయకుడు అధిపతిగా ఉండాలని చెప్పామనుకోండి, మీరు కూటమిలో పుల్లలు పెట్టడానికి అడిగిన క్వశ్చన్. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినారు, అక్కడ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాపు టైగర్, కాపు జాతినే అవమానకరంగా మాట్లాడాడు. మరి ఆయన ఏం టైగరో నాకు అర్థం కాలేదు. అసలు ఆయన కాపు కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదంట. నేను వచ్చే ప్రభుత్వం మందని చెప్పి పదే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 29లో మందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు రావాలి కదా, ఆయన్ని ఎవరిని నమ్మి ఓటేస్తారండి? రికార్డ్ అవని ఏమైనా రాసుకోండి, ఏ రాజపత్రాల మీద అయినా సరే శివపార్వతి కట్టకాలే వరకు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాలలోనే ఉంటారు.